నెల్లూరులో ప్రొడక్షన్ 2 సినిమా షూటింగ్ ఘనంగా ప్రారంభం. నెల్లూరు ట్రంక్ రోడ్లోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో ప్రొడక్షన్ 2 సినిమా షూటింగ్ ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అమరావతి కృష్ణారెడ్డి, షేక్ షంషుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ ఇచ్చి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాన్ని రవివర్మ, వీరేంద్ర కుమార్ నిర్మిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తేజ డిఓపిగా పనిచేస్తున్నారు. హీరోగా నరసింహ, హీరోయిన్ గా అతిథి నటిస్తున్నారు. దసరా సెలవుల్లో చిత్రీకరణ పూర్తి చేసి జనవరిలోనే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్రకటించారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరగనుందని తెలియజేశారు. ఈరోజు నెల్లూరులో మిత్రులు రవివర్మ గారు, వీరేంద్ర గారు వీళ్ళ నిర్మాణంలో, హరి గారు దర్శకత్వంలో, తేజ గారు డిఓపిగా, అతిథి అదేవిధంగా నరసింహ గారు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఈరోజు ఇక్కడ ప్రారంభం కావడం, దీనికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ మిత్రులు శ్రీకృష్ణదేవరాయలు నెల్లూరు కళని ఈరోజు కళని నెల్లూరులో ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజు నుంచి కాదు, నాకు తెలిసి 30 years నుంచి ఈరోజు నెల్లూరులో కళ బతుకుందంటే అమరావతి కృష్ణారెడ్డి గారే. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి ఒక కళ బంధు కావడం అందరూ కూడా సంతోషం. ఆయన చేతి మీద ఇన్ని సినిమాలు ప్రారంభించిన ఇన్ని పూర్తవుతున్నాయి, థియేటర్ దాకా చేరుతుంది. చివరి వరకు ఆయన యొక్క సహాయ సహకారాలు కూడా సినిమాకు. నేను కూడా ఆయన కళా సంఘాల్లో నేను కూడా ఒక సభ్యుడినే. నేను ఆయన ఒక విధంగా ఆయన శిష్యుడినే. ఆయన అంటే నాకు కూడా చాలా ఇష్టం. అలాంటి మంచి వ్యక్తుల రోజు వాట్సాప్లో కూడా మంచి కొటేషన్స్ పెడుతున్నారు మనల్ని ఒక మంచిగా చేయడానికి. అలాంటి గొప్ప వ్యక్తి మా మిత్రులు కావడం, ఇంతమంది కళాకారుల ఆధ్వర్యంలో నెల్లూరులో అభివృద్ధి చెందడం చాలా గొప్ప విషయం. అయితే ఈ సినిమాకి ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కానివ్వండి, మీకు ఏదైనా లొకేషన్ సమస్య వచ్చినా కానీ, నేను కొంచెం రాజకీయాల్లో ఉంటాను కాబట్టి మీకు కావాల్సిన వసతులు కరెక్ట్ చేయడానికి నా సహాయ శక్తులు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నెల్లూరులో సినిమా బతకాలి, హైదరాబాద్ తర్వాత నెల్లూరే సినిమాకి ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 కావాలని నా కోరిక. మనం అందరం కూడా కలిసి ఒకసారి మినిస్టర్ గారిని కూడా అన్నని తీసుకోండి, మినిస్టర్ గారిని కూడా కలుస్తాం. నెల్లూరులో స్టూడియో నిర్మించుకోవడానికి మనకు కూడా అవకాశం, ఎక్కడైనా స్థలం కూడా కేటాయించమని చెప్పి అడుగుదాం. ఇన్ని కూడా ఇప్పుడు నెల్లూరులో ఇన్ని సినిమాలు జరుగుతున్నాయన్న విషయం ఆయనకు కూడా తెలిస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎంతోమంది కళాకారులకి, ఎంతోమందికి జీవనోపాధి కూడా కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా నా యొక్క కృషి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అలాగే కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా అందిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముందుగా సినీ ప్రేమికులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మేము నూతన చిత్రాన్ని మన ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు కళాబంధు అమరావతి కృష్ణారెడ్డి గారు యొక్క ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం, ఆయన యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మరో ముఖ్య అతిథి సంశుద్ధులు గారు కూడా రావటం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ చిత్రానికి హీరోగా నరసింహ గారు, హీరోయిన్గా అదితి గారు, మరొక ముఖ్య పాత్రలో పళనిస్వామి గారు, నేను, తదుపరి మన ప్రకాశ్ల హీరో శివప్రసాద్ గారు, హరిబాబు గారు, జబర్దస్త్ మన లోకల్ మన నెల్లూరు సీను గారు, ముఖ్యమైనటువంటి పాత్రలందరూ కూడా పోషిస్తున్నారు. ఇంకా కూడా చాలామంది నటీనటులు కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలా ఆనందం. ఇది మా హీరోకి 2వ సినిమా. మొదటి సినిమా రౌడీ రత్న సినిమా నిర్మించాము, అది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది 2వ సినిమా. ఈ సినిమాని దసరా తర్వాత సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది. దీనికి పూర్తి సహకారం మాకు
మన రవీంద్ర గారు ముఖ్యంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తదుపరి నేను, హీరో గారు, కొంతమంది మేము అందరం కూడా కలుసుకొని మంచి చిత్రాన్ని తీయాలి నెల్లూరులో అనే ముఖ్య ఉద్దేశంతో మేము అమరావతి కృష్ణారెడ్డి గారిని సంప్రదించడం, ఆయన మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఈ యొక్క సివి సంఘం తరఫున మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కథ వచ్చేసి పూర్తి లవ్ స్టోరీ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ప్రేమలు జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయి, ఆ భావాలని బయటికి వ్యక్తపరిస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి దాని మీద ఈ చిత్రాన్ని తీయడం జరుగుతుంది. ఈ చిత్రం త్వరగా పూర్తి చేసుకొని భగవంతుడి యొక్క ఆశీస్సు త్వరగా మీ ముందుకు వస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ మీ రవిశర్మ. సినిమా చాలా లేదంటే ఎప్పుడు బ్యాగ్ 2 బ్యాగులు దొరుకుతూ ఉంటాం మనలో. అదేవిధంగా మన కిషారెడ్డి సార్ అనే వల్ల ఈ నెల్లూరు సినిమా ఇండస్ట్రీలో చాలా సహకారాలు ఉన్నాయి. ఆయన లేకపోతే ఇది అతిశయోక్తి కాదు. ఆయన లేకపోతే మనం సినిమా చేయలేము. ఎందుకంటే ఆయన వెళ్ళ మన వెంటుండి నేను చూసాను. అందరికీ సహకారాలు ఏ విషయంలో అయినా కానీ సహకారాలు చేస్తూ మన దేవరాయలాగా అప్పుడు ఎల్వి ప్రసాద్ రావు గారు మన నేను కూడా ఒక పేపర్లో చదివా. ఎల్వి ప్రసాద్ గారు ఎలా ఉన్నారో మన నెల్లూరు సినిమాకి అటువంటి ఆయన ఆయన ఎల్లవెల్ల ఆయన ఆశిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.